ఏం కర్రీ వండుతున్నావు ఈరోజు? దొండకాయ రొయ్యలు కర్రీ అయింది. కర్రీ మాత్రం ఇలా ఉంది. దొండకాయ రొయ్యలు నాకు ఇష్టమైన కూర అండి. నాకు కూడా ఇష్టం. వేయాలి, తినాలి మంచిగా. కర్రీ అయింది ఇక దించుడే. ఇవాళ ముగ్గురికి అన్నాలు వేస్తున్నా. అమ్మమ్మకు, రంజిత్కు, మహేందర్కు. మరి నువ్వు తినవా? నేను తర్వాత తింటా. నిఖిల్కి తినిపియాలి. తినిపించిన తర్వాత ఇగో అమ్మమ్మకి ఇది నువ్వు తిను. సరే ఇగో ఇది నువ్వు తిను. అమ్మమ్మ ఇంకా అన్నం దొండకాయ రొయ్యలు చేయగడుకున్నావా? తిను, మంచిగా ఉంటాయి రొయ్యలు. తిన్నా పట్టిగా. సూపర్ నాన్న, రొయ్యలు దొండకాయ మంచిగా కుదిరింది. సూపర్ ఉంది. రొయ్యలు దొండకాయలా కూర అందుకే మంచిగా కుదిరింది. ఫ్రై చేసింది. మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నది. మంచిగా మనోజ్ ఏం కూర మీది? దొండకాయ. మాది దొండకాయనే. మాది రొయ్యలు దొండకాయ. మాది కూడా. ఏమైంది ఇంకా తినలేదా? తింటాను ఇప్పుడే. రాలేను ఇప్పుడు. అడు మా అత్తగారు మట్టో ఏదో పోయించుడు ఉన్నది. అడుగు ఒకటి ఉన్నది. మంచిగా ఉన్నాయి. మంచిగా బిర్యానీ దొండకాయ రొయ్యలు. మా అమ్మమ్మకు మంచిగా లేకుంటే తినది మరి. మంచిగా ఉంటే తిన మరి. మంచిగా ఉంటే తింటాం. మంచిగా లేకపోతే అది ఎంత బంగారమైనా కానీ మా అమ్మమ్మ నాలికకు రుచి దలగాలి. రుచి దలుగుతేనే నోట్లకి ఇంత ముద్ద పోతుంది. రుచి లేని కూర మరి ఏం చేస్తావు? నీకు రుచి లేని కూర ఉంటే అది ఏం చేస్తావు? తినా. మరి అది పారేసుడేనా? నువ్వు బంగారు కొండవు. ఈ ఊర్లో మా ఊర్లోనే బంగారు కొండ అమ్మమ్మ మాకు. రుచి లేని కూరలు తినదు అసలు. రుచి లేనిది తినదాట మళ్ళీ. తింటేనే తింటాయి మరి. తిను మరి, సూపర్ ఉన్నది కూర.